చనిపోయిన ప్రశాంత్ అతను మా నాన్నగారు మాత్రం కాదు. అందరికి ఒక దేవుడిలాగా ఉన్నారు. అతను ఎప్పుడూ జనాలకి సహాయం చేసేవారు. కానీ అతన్ని కావాలని ఒక కేసు మీద ఇరికించేశారు. అందువల్లే అతని మనసు ఎంతో బాధను మురిగింది. అందువల్ల ఏ పరిస్థితుల్లోనైనా అతని ఇమేజ్ని అసలు కోల్పోను కూడా మేము కాపాడుకుంటూ వస్తాం. ప్రశాంత్ గారి పేరుని మేము చెడగొట్టాము. ఒకవైపు బాగా వయసు అయిపోయిన ఆయన ప్రకాష్ బన్నా మంచి వ్యక్తి. ఆయన మరణం కోసం అందరూ అరిచి గోల చేస్తున్నారు. మరోవైపు చూశారంటే ఒక యువతని తగలబెట్టేశారు. ఇక్కడ చావులు బ్రతుకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇందులో పబ్లిక్, మీడియా, పోలీస్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్కి ఇది ఒక సమస్యగా మారింది. అరేరే, వాసన అద్భుతంగా ఉంది. అరే మరేం పర్వాలేదు, ఈ మసాలా కాస్త వేస్తాను. ఆ తర్వాత చూడు, డిష్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. నీకేం కాకూడదనే కదా నేను ఇలా చేస్తున్నాను. ఈలోగా అలా చేసావేంటి? సారీ, ఫోన్ రింగ్ అవుతున్న సమయంలో ఉండు, నీళ్లు తీసుకొస్తా. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా. పైగా ఈ ఫోన్ ఒకటి. ఏం చేస్తున్నా నువ్వు? శృతి అక్క, అమ్మాయి కాల్ చేయమని చెప్పుంటారు. ఆల్బర్ట్, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. సర్లే వెళ్ళు, నాకేం పెద్ద సమస్య కాదు. నిజంగానే వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. ఆల్బర్ట్, నువ్వు వండింది నాకు టేస్ట్ చూపించవా? నేను ఎవ్వరికి ఏమీ ఇవ్వదలుచుకోలేదు. ఓవర్గా చేస్తే నేను బయలుదేరిపోతాను. సరే, వెళ్తాను. హే, ఇక నటించడం ఆపు. చేసిన చేతికి ముద్దు పెట్టచ్చు. హే, నాకు తెలుసు నువ్వు కొరుకుతావని. అలాంటి అవకాశం ఇవ్వను. అలాగా? మరి నువ్వేంటి? ఇంట్లో ఏవేవో చెప్పి నిన్ను చూడటానికి వచ్చాను. కానీ నువ్వు పెళ్లిలో సీరియస్గా లేవే. హే, ఇప్పుడు ఎందుకని నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకున్నా ఏంటి? కానీ మా ఇంట్లో దానికి ముందు వేరే పెళ్లి కొడుకుని ఫిక్స్ చేస్తే అదెలా సాధ్యమవుతుంది? నీకంటే మీ అక్క ఉంది కదా, ముందు పెళ్లి తనకే జరగాలి కదా. నా దగ్గర అంత టైం లేదు, అర్థం చేసుకో. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దయచేసి నువ్వు అర్థం చేసుకో. నా బిజినెస్ డెవలప్ కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను నీకొక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్ళైతే ఏంటి? ఈ అద్దె ఇంట్లోనే నువ్వు ఉండాలనుకుంటున్నావా? నాకు ఎలాంటి సమస్య లేదు, నాకు నువ్వే ముఖ్యం. కానీ నువ్వేంటంటే? ఏంటి? నాకు నువ్వే ఇంపార్టెంట్. ఇదంతా చేసేది నీకోసమే కదా. అలా అయితే నీ పని గురించి ఆలోచించు. దానికంటే ముందు నా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేస్తే తర్వాత నువ్వే బాధపడాలి. సరే, సింగిల్గా ఉంటే నేను బాధపడతాను. ఫోన్లో బ్యాటరీ కూడా డౌన్ అయింది. నువ్వెందుకని ఆల్బర్ట్ని చూడ్డానికి వెళ్ళావు? ఒక ఛాన్స్ దొరికితే వెంటనే వెళ్ళిపోతావా నువ్వు? నీకొకటి తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అమ్మ నిన్నెంత హ్యాండిల్ చేయలేకపోయానో తెలుసా? సారీ అక్క, ఇక మీద అలా చెయ్యను. ఏంటి సారీ కామాక్షి? అరే కామాక్షి, ఇంతసేపు ఎక్కడ? ఇలా చూడండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళిందట. అందుకని ఫోన్ ఆఫ్ చేయకూడదు కదా. అమ్మ, నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయింది చూడండి. నీ ఫోన్లో ఛార్జ్ లేదు. నీ ఫ్రెండ్ ఫోన్లో నుంచి ఫోన్ చేయొచ్చు కదా. అమ్మా, నేను వచ్చేసాను కదా, మరి ఇంకెందుకు టెన్షన్? అరే, అసలేం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పి నేను రిటైర్మెంట్ తీసుకోమని. అన్నిటిని నెల పడేస్తే ఎలా ఉంటుంది? పైగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరొచ్చిన పనులోకి తీసుకుంటున్నారు. ఏంటి చూస్తున్నావు? అన్ని పనులు సరిగ్గా చేయి. త్వరగా గ్లాస్ని మార్చు. సార్, ఏయ్, గ్లాస్ ఏంటి ఇలా ఉంది? ఈ విధంగా కస్టమర్లకి ఎలాంటి నీళ్ళే ఇస్తారా? సారీ సార్, వేరే గ్లాస్ తీసుకురా. ఇలా చూడు, అదంతా అక్కర్లేదు. భోజనం కూడా ఇలాగే ఉంటుందని కూడా ఇక్కడ. దానికి కూడా సారీయే చెప్తావు నువ్వు? సార్ వదిలేయండి సార్, ఇక్కడంతా సరిగ్గానే ఉంటుంది. మీరు ఆర్డర్ చేయండి. కరెక్ట్గా మంచినీళ్ళే ఇవ్వలేదు, భోజనం అలా పెడతారు మీరు. సార్, మీరు అనవసరంగా కంగారు టెన్షన్ పడుతున్నారు. చేస్తున్నారు. ఇక్కడంతా నీట్గానే ఉంటుంది సార్. మనుషులు తప్పులు చేయడం సహజమే కదా. ఏంటి? తప్పు చేయాలంటే అది నీ ఇంట్లో చెయ్యి, ఇక్కడ చెయ్యక.
కస్టమర్స్ ఆర్ యువర్ గాడ్. డూ యూ అండర్స్టాండ్? ఒప్పుకుంటున్నాను, కస్టమర్ గాడే. కానీ అలసిగా తీసుకుని ఇలా అయితే మాట్లాడకూడదు సార్. మేవేం చేసావో మాకు బాగా తెలుసు సార్. ఓకే? అలాగా? అయితే ఇది మీరేనా? అవును, నేనేరా. క్వాలిటీ చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు ఎలాగ రెస్టారెంట్ పేరు చెడగొడుతున్నావో చూద్దామని. అయితే నేనేం చెప్పాలొచ్చానంటే మీరు అది చెప్పాల్సింది నేనేరా. క్లీన్గా లేని గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి కస్టమర్లు పారిపెట్టేట్టు చేస్తున్నావు. ఇద్దరు బయలుదేరండి, నేను మీకు నేర్పిస్తాను ఏది ఎలా క్లీన్గా ఉంచుకోవాలో. ఇలా చూడండి, దీన్ని ఇలాగే క్లీన్ చేయాలి. బాగా శుభ్రంగా ఉందా లేదా? నా జీవితాన్ని సామాన్లు తోవటంతో ప్రారంభించాను. ఆ పూజ చేస్తున్నట్లుగా నేను ఆ పని చేశాను. సారీ అన్నా, పొరపాటుగా చేశాను. మళ్ళీ ఇలా జరగదు సార్, దయచేసి క్షమించండి. మళ్ళీ అటువంటి తప్పు చేసే అంత వదిలిపెట్టను. అప్పు సరి, తప్పు సరి. జార్జ్, వీళ్ళని సెటిల్ చేసి పంపించావు. వీళ్ళు నాకు అక్కర్లేదు. అన్నా అన్నా, అన్నా అన్నా, సారీ అన్నా, సారీ అన్నా. నో సారీ. ఎవరైతే డ్యూటీలో కాంప్రమైజ్ అవుతున్నారో వాళ్ళంతా నాకు అక్కర్లేదురా. ఆగండి, నేను చూస్తాను. కామాక్షి, ఇదెవరు ఇక్కడ పెట్టుంటారు? ఎవరమ్మా? ఇది గిఫ్ట్ వచ్చింది. నీ పేరు మీద ఎవరు తీసుకొచ్చుంటారు? నాకేం తెలీదమ్మా. ఇదే చెప్తారు. గుడ్ లక్. ఈరోజు గేమ్లో నేనే ఖచ్చితంగా గెలిచేది. ఈరోజు చాలా భయంకరమైన విషయం జరిగింది. సరే, మీరు బయలుదేరండి, రేపు కలుద్దాం. నువ్వెప్పటికీ మారవు. నీ కారణంగా అమ్మ పైకెళ్ళిపోయింది. నీ ఫియాన్సీ కూడా నిన్ను వదిలిపోయింది. అయినా నువ్వు మారవు కదా? ఆల్బర్ట్, ప్రతిదానికి అడ్వైజ్ ఇవ్వకు. నువ్వు నా తమ్ముడు, తమ్ముడులాగే ఉండు. నేను తమ్ముడుగానే ఉంటాను. నువ్వు ఎప్పుడు అన్నవవుతావు? అరే, చాలా త్వరగా నేను పెద్ద వ్యక్తి అవుతానురా. అంతగా నాకు డబ్బు వస్తుంది. నీ బిజినెస్కి నేనే ఇన్వెస్ట్ చేసేది. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? 10-20 జూదమాడా? నీకు గుర్తుంది కదా, అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా నీ దగ్గర డబ్బు లేవు. అప్పుడే నువ్వు మారలేదు కదా, ఇప్పుడు నా కోసం మారతావా? చెప్పు కామాక్షి. ఆల్బర్ట్, నువ్వు ఎక్కడున్నావు? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎందుకు తెలియదు? గిఫ్ట్ పంపించి నన్ను కూల్ చేయాలని చూడొద్దు. గిఫ్టా? ఏం మాట్లాడుతున్నావు? మరైతే ఆ గిఫ్ట్ నువ్వు పంపించలేదా? నేనే గిఫ్ట్ పంపలేదు. అయితే అదెవరు పంపించుంటారు? సరణ్ సార్, ఇతను ఎవరు చెప్పినా అసలు వినడం లేదు. చదువులో కొంచెం కూడా ధ్యాస లేదు. ఇతనికి మీరే మంచి గుణపాఠం నేర్పించాలి. నేను చూసుకుంటాను. హా, ఎన్నిసార్లు చెప్పాలి బాగా చదువుకోమని? చెప్పింది విన్నే విండు. ఆల్బర్ట్ చూడడానికి మళ్ళీ వెళ్తున్నావా? అక్క, నేను ఆల్బర్ట్ని చూడ్డానికి వెళ్ళాలి. కాస్త అడ్జస్ట్ చెయ్యి. అదంతా నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఒక విషయం ఆలోచించు. నీకు ఆల్బర్ట్ ఎంత ముఖ్యమో అదే ముఖ్యత్వాన్ని తను కూడా చూపిస్తున్నాడా? రే, చూసుకొని రావచ్చు కదా. సారీ బ్రో. నువ్వు సారీ చెప్తే ఫైల్స్ అన్నీ సరిపోతాయా? అందుకే అలా కోపడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రే, ఎవరికి రా పిచ్చండి? ఏయ్, నిన్నేం చేస్తానో చొక్కా వదలరా. వదలరా. హేయ్, హేయ్, ఏంటి? ఆల్బర్ట్, ఆల్బర్ట్, అన్న ఆపండి. ఆల్బర్ట్, ఆల్బర్ట్, ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేరా పిచ్చి పట్టింది? ఆల్బర్ట్, ఏం చేస్తున్నావు? ముందు చేతి ఫైల్స్ అన్ని కింద పడేసి వాడు వెళ్ళిపోయాడు. నీ ప్రాబ్లమే ఇదే ఆల్బర్ట్. అందరితో గొడవ పడతా చూడు. ఏం చేయాలి? ఏం చేయమంటావు? వాడు అలా తోసి వెళ్ళిపోయాడు. పెద్దగా వచ్చింది నాకే చెప్పడానికి. ముందు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. నేనేం చెప్పాను? మంచి డ్రెస్ వేసుకునిరా, ఒక ముఖ్యమైన చోట తీసుకెళ్తానని. ఇప్పుడు నేనేం నీ దగ్గరికి రాలేదే, ఊరిక కథలు చెప్తోంది. ఓకే, నువ్వు నన్ను మర్చిపో.
కామాక్షి 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 ఆగు. ఐఎమ్ సారీ, ఏదో పొరపాటుగా అలా అన్నాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఇలా చూడండి, నా రెస్టారెంట్లో ఉన్న రేట్లంతా చాలా రీజనబుల్గా ఉంటాయి. నువ్వు ప్రోడక్ట్లో రేటు తగ్గించలేకపోతే నీ రెస్టారెంటేనే అమ్మేసేయ్, అది నేను కొనుక్కుంటాను. మీరు నా రెస్టారెంట్నే కొంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఆఖరిసారి చెప్తున్నాను అప్పన్న, మీ మెనూ కార్డులో ఉన్న రేట్స్ ని పెంచండి, లేకపోతే మీ రాజ్యం ఉంది కదా, దీన్ని నాశనం చేస్తాను. జాగ్రత్త. రేయ్, ఇప్పుడేమన్నావు? జార్జ్, అనవసరంగా వాణ్ణి కొట్టి నువ్వు చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఇలా చూడు, ఫ్రెండ్షిప్గా ఉందామని నువ్వే వచ్చావు. నీకు నచ్చకపోతే సెకండ్ నుంచి వెళ్ళిపో. ఎప్పుడైనా నీకు రెస్టారెంట్ అమ్మాలని అనిపిస్తే నా దగ్గరికి రా, అప్పుడు కూడా నేను కొనుక్కుంటాను. ఆ సమయంలో నువ్వు చేసిన తప్పు కూడా నేను క్షమిస్తాను. కానీ నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఏమైంది డాడ్? ఈ వ్యక్తి ఎందుకని ఇక్కడికి వచ్చాడు? మనల్ని బెదిరించి మరీ వెళ్ళాడు. భోజనం రేటు పెంచమంటున్నాడు, లేదంటే అయిపోతామట. ఏంటే? ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తేనే బాగుంటుంది. వాడి కోపమే వాడిని నాశనం చేస్తుంది చూడు. సమీర్, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళు. ఫుడ్ రేటు టోటల్గా తగ్గించేంత ఆర్డర్ పెట్టు. కానీ నాన్న. జార్జ్, ఇవాళ షెడ్యూల్ ఏంటి? ఈరోజు మనం మీటింగ్కి వెళ్తున్నాం, కానీ మన డ్రైవర్ మహేంద్ర అమ్మాయి వచ్చిందేటి? తను నిన్ను చూడాలని రిక్వెస్ట్ చేస్తోంది. మహేంద్ర కూతురా? అయ్యా, నేను నా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. ఈయన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇతనికి మీ సహాయం కావాలి. ఎటువంటి సహాయం? అదేంటంటే సార్, ఈ ఐడియా చూడండి సార్. ఒక్కో డిష్ని నేను డిస్ప్లే చేశాను. అరెరే, నీ ఐడియాని వింటాను నేను. ఆగు, ముందుగా నీ పేరేంటో చెప్పు. సారీ సార్. సార్, నా పేరు అరవింద్. ఈయన పేరు అరవింద్. అరవిందా? అవును సార్. ఇతరుల మంచి కోసం చెప్పే అబద్ధాన్ని క్షమించచ్చని సహజంగా అంటూ ఉంటారు, కానీ కామాక్షి చెప్పిన అబద్ధం దేనికి ఆధారంగా చెప్పింది? తను ఆల్బర్ట్ అనే పేరుని అరవింద్ అని మార్చి ఎందుకు అబద్ధం ఆడింది? తను ఆల్బర్ట్కి సాయం చేద్దామని వచ్చింది, కానీ ఇలాంటి అబద్ధం తను ఎందుకు చెప్పాలి? ఏదైనా కుట్ర ప్లాన్ చేస్తుందా, లేదా ఎవరైనా వీచిన వలలో తను పడిపోయిందా? తను చెప్పిన ఒక చిన్న అబద్ధంలో కేసు వేరే దారి పట్టింది. ఎటువైపు తిరిగినా ఒకే సమస్యలు. హలో, ఆల్బర్ట్తో మాట్లాడాలి. ఆల్బర్టా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని. మీ పేరు? జ్యోతి. నా పేరు జ్యోతి. జ్యోతి. ఆల్బర్ట్తో నేను మాట్లాడాలి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకనే. ఆల్బర్ట్ ఇక్కడ లేడే. నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు? నువ్వు మంచి పని చేసినందుకు అన్న అభినందించారు, అందుకని నువ్వు ఈ విధంగా చేస్తావా? రైట్, జార్జ్, చెప్పరా. వాడేం చేశాడు? వాడిని ఎందుకు కొట్టావు? అన్నా, వీడు భాస్కర్ అన్న కూతురి మీద చేయి వేశాడు. అన్నా, తెలియకుండా తప్పు జరిగిందన్నా. నేను మత్తులో ఉన్నాను, దయచేసి నన్ను క్షమించన్నా. నువ్వు నన్ను ముట్టుకోవద్దు, బయటికెళ్ళావు. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ లేదు. మీ కూతురు నా కూతురులాగా. నేను వెంటనే వాడిని పోలీసులకు అప్పచెప్తాను. హలో, ఆల్బర్ట్ ఇంటికి వచ్చేసారా? ఎవరు మాట్లాడేది? అమ్మా, ఏమైందమ్మా? ఏదైనా సమస్య? లేదు, ఏం లేదు నాన్న. నీ ముఖం చూస్తుంటే ఏదో విధంగా ఉందమ్మా. నువ్వేదైనా నా దగ్గర దాస్తున్నావే ఏంటి? లేదు నాన్న, అలాంటిదేం లేదు. సరేమ్మా, భోంచేద్దాం, రా రా. ఆల్బర్ట్ నా తమ్ముడే. అతను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. ఏంటి విషయం? ఏ ఊరికి వెళ్ళారు? తెలీదు సార్, అతనేది చెప్పలేదు సార్. విషయం ఏంటి సార్? తిరులోక్ అడవి ప్రాంతంలో మాకు ఒక బాడీ దొరికింది.
బాడీ పక్కన ఒక బ్యాగ్ దొరికింది. అందులో ఆల్బర్ట్ అని రాసిన ఐడి మాకు దొరికింది. ఇది ఇంకా ఇదే ఆ బ్యాగ్. ఇది ఆల్బర్ట్ బ్యాగే సార్. పొద్దు పొద్దున ఎక్కడ వెళ్తున్నావు? పనుంది, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళొచ్చాక ఆ విషయం చెప్తాను. సార్ అది ఆల్బర్ట్ ఉండేదానికి అవకాశం లేదు సార్. లేదు సార్, ఆల్బర్ట్ రింగ్ అంతా వేసుకోడు సార్. అది కాకుండా రింగ్ మాత్రమే కాదు, మెటల్ చైన్, వాచ్ ఏదీ వేసుకోడు. అతనికి స్కిన్ ప్రాబ్లం ఉంది సార్. అయితే ఆల్బర్ట్ ఇటువంటిది వేసుకోడా? అయితే ఈ బాడీ ఆల్బర్ట్ది కాదా? కానీ ఆల్బర్ట్ బ్యాగ్ ఆ బాడీ పక్కనే దొరికింది. ఒకవేళ ఆల్బర్ట్ ఈ మనిషిని హత్య చేసి భయపడి ఆ బ్యాగ్ని అక్కడ పడేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడా, లేకపోతే... ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? ఆల్బర్ట్ ఎందుకు చేస్తాడు సార్ అలాగా? సరే, ఆల్బర్ట్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు సార్. నా దగ్గర అతను ఏదో పని మీద బయటికి వెళ్తానని చెప్పాడు. పనా? ఏం పని చేస్తున్నాడు వాడు? సార్ అతను ఇప్పుడు దాకా పని లేకుండా ఉండేవాడు. ఆయన కొన్ని రోజుల తర్వాత ఒక ఫుడ్ ట్రక్ చేశాడు. సూరజ్, దీన్ని ట్రై చేయి. టేబుల్ నెంబర్ 2 ఆర్డర్ని రెడీ చేయి. అన్నా, ఇది నాకు లాటరీ ప్రైజ్ లాంటిది. ఇలా చూడండి, దీన్ని నేను వరల్డ్ నంబర్ 1గా మార్చేస్తాను. సార్ అతను చాలా కష్టపడ్డాడు సార్. అయినా అది అంతగా కొనసాగలేదు సార్. ఎందుకని మూసాడు? సార్ అతను ఏ చోట్ల ఫుడ్ కోర్ట్ మొదలెట్టాడో ఆ చోట్లో లాస్ చేసుకున్నాడు. దానికోసం ఫుడ్ కోర్ట్ చేసుకోవడానికి ఇంకో మనిషిని వెతికాడు. దానికోసం అతను అటు ఇటు తిరిగేవాడు. ఈ ఆల్బర్ట్కి ఎవరితోనైనా గొడవలు లేక ఇబ్బందులు? లేదు సార్, నాకు తెలిసినట్టుగా ఎవరు లేరు సార్. అవును సార్, కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసి అడిగింది. ఎవరా అమ్మాయి? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? జ్యోతి. ఆల్బర్ట్ ఇప్పుడు దాకా జ్యోతి గురించి అస్సలు చెప్పలేదు సార్. అయినా తను కాల్ చేసి ఆల్బర్ట్ గురించి అడిగేది సార్. అది నాకు డౌట్గా ఉండేది సార్. ఏంటి సరిగ్గా లేదు? సార్ ఒకవేళ ఆ అమ్మాయికి ఏదో తెలిసి ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి ఎక్కడ ఉండేది? తెలీదు సార్, నేను ఇప్పుడు దాకా ఆ అమ్మాయిని చూడలేదు సార్. అయినా సార్ ఆ అమ్మాయి ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది సార్. ఆ నంబర్ నుంచే నాకు కాల్ చేసింది సార్. సరే, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్, తర్వాత ఆల్బర్ట్ ఒక ఫుడ్ వ్యాన్ నడిపేవాడు కదా, దాని డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వండి. సార్ వీడు ఆల్బర్ట్ గురించి మాట్లాడకుండా ఎవరో జ్యోతి గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుందా సార్? ఎంత దాచినా త్వరలోనే కనిపెడదాంలే. కానీ ఈ బాడీ ఆల్బర్ట్ది కాదని వీడు అంటున్నాడు. కానీ ఆల్బర్ట్ బ్యాగ్ ఈ బాడీ పక్కనే పడుంది. అయితే దీనికి 2 పాసిబిలిటీసే ఉన్నాయి. ఒకటి, ఈ బాడీ ఆల్బర్ట్ దయ్యి ఉండొచ్చు, వాడు హత్య చేయబడి ఉండొచ్చు. ఆల్బర్ట్ చచ్చిపోయాడని చెప్పడం వాడి అన్నయ్య ఒప్పుకోలేకపోవచ్చు. లేదా ఆల్బర్ట్ ఎవరినో చంపేసి కంగారులో బ్యాగ్ వదిలేసి పారిపోయి ఉండొచ్చు. అందుకే వాడి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాక్కున్నాడు. క్వైట్ పాసిబుల్ సార్. అన్న తమ్ముళ్ళు ఇద్దరు డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. తర్వాత జ్యోతి, అదే ఫోన్ చేసిన అమ్మాయి. సార్ ఆల్బర్ట్ ఫుడ్ వ్యాన్ లేక్ ఏరియా పక్కన గార్డెన్ దగ్గరే సార్ ఉంది. ఆల్బర్ట్తో కలిసి పనిచేసిన వాళ్ళు చూడ్డానికి వెళ్తున్నాను సార్. కలిసి ఏమైందో నేను మీకు చెప్తాను. ఓకే సార్, ఆల్బర్ట్ ఫోన్ని పూర్తిగా చెక్ చేశాను. 5 రోజుల ముందు ఆల్బర్ట్ ఫోన్ డోలక్పూర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది సార్. సార్ అదే ఏరియాలోనే మనకి బాడీ దొరికింది. మనకొచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బాడీని చూస్తుంటే తను మరుసటి రోజు చనిపోయాడు. ఒకవేళ కావాలనే ఇలా చేసుంటాడా? నేను శృతి ఫోటోని చూశాను. నువ్వు ఆశపడినట్టుగా ఏమీ లేదు. కానీ ఆమెకు ఒక చెల్లెలుంది, కామాక్షి. మీరు అడిగిన విషయాలన్నీ ఆమె దగ్గర దొరకచ్చు. ఈమె మీకు దొరికిందంటే మీరు అడిగినవన్నీ కూడా దొరుకుతాయి. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆల్బర్ట్దే ఆ బాడీని మనం చెప్పలేము. ఇంతకు ముందే ఆల్బర్ట్ అన్నయ్య ఆ బాడీని చూసి ఆల్బర్ట్ది కాదన్నాడు. ఆల్బర్ట్ అన్న డెన్సెల్ మనకు జ్యోతి నంబర్ అని ఏదైతే ఇచ్చాడో అది జ్యోతిది కాదు, అది కామాక్షి అనే అమ్మాయిది. చెప్పండి సార్. కామాక్షి ఇక్కడే ఉన్నారా? అవును సార్, తను నా కూతురే. ఏమైంది సార్? ఒక మర్డర్ కేసు విషయంగా ఆమెను మేము విచారించాలి. సార్, ఆల్బర్ట్ నా ఫ్రెండే. తను బాగానే కదా ఉన్నాడు. మాకు ఒక బాడీ దొరికింది. అది ఆల్బర్ట్ ఏనేమో అని మాకు అనుమానంగా ఉంది. ఈ రింగ్ని గుర్తుపట్టారా? లేదు లేదు సార్. సార్ ఆల్బర్ట్ అన్న ఏడుంటారో నాకు ఐడియా లేదు సార్. అతను బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడు చూడలేదు. 15 రోజుల్లోనే బిజినెస్ క్లోజ్ చేశారు సార్. 15 రోజులా?
రిమైండ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ముందుగానే ఆల్బర్ట్ డిసైడ్ అయ్యారా ఏంటి? సమస్యకి ఎలాంటి చోటు లేదు సార్. అతను మణిశంకర్ కోసమే బిజినెస్ని క్లోజ్ చేశాడు. ఏయ్, రేయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయకండి. చావురా. అందరూ అతను మనుషులే సార్. అందుకే ఆల్బర్ట్ అన్న బిజినెస్ని వెంటనే మూసేశారు. డాడ్, ఆ మణిశంకర్ రెస్టారెంట్ అసోసియేషన్ నుంచి మన లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఎన్నెన్నో విషయాలు చేస్తున్నారు తెలుసా? మనం ఇప్పటికీ సీరియస్గా తీసుకోకపోతే తను ఏమైనా చేస్తాడు. అలాగంతా ఏమీ చేయలేరురా. అన్నా, తను చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మనకెలాగైనా సరే నష్టం కలిగించాలి అని. నా జీవితంలో ఇంతవరకు నాకు నష్టమే లేదు, అర్థమైందా? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు నాన్న. మీరు ఫుడ్ ధర తగ్గించడం వల్ల మనకి చాలా నష్టం ఏర్పడుతుంది తెలుసు కదా. మైసూర్ రెస్టారెంట్ కూడా అందువల్లే మూతపడే పరిస్థితుల్లో ఉంది. మనకు అసలు లాభం లేకుండా కస్టమర్స్ని మాత్రం పెట్టుకుంటే అసలు ఏ మేలు? అరే దీంట్లోనే నేను పైకొచ్చింది. ఏది ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు, ఊరికే అనవసరంగా. బిజినెస్లో వేలాది సమస్యలున్నాయి. అది నేను మల్లిక గురించి ఏం చెప్పడానికి మల్లిక వచ్చానంటే కాదు, అమ్మ. సార్, ఆ లేక్ గార్డెన్ రెస్టారెంట్ ఓనర్ మణిశంకర్ ఇంకా ఆల్బర్ట్కే సార్ ప్రాబ్లం. ఆల్బర్ట్ అనే డెన్సిల్ ఆల్బర్ట్ని కొట్టడం కూడా తనకు తెలియలేదు. నాకు తెలిసి ఆల్బర్ట్ వాళ్ళ అన్నయ్యకి మాత్రమే కాదు, ఈ కామాక్షికి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. అందువల్ల మీరు వీడిని, ఈ అమ్మాయిని వాచ్ చేయండి. దాంతోపాటు మణిశంకర్ని వాచ్ చేయండి. ష్యూర్ సార్. సార్ సార్ ఆల్బర్ట్ ఫుడ్ వ్యాన్ ఏ ఏరియాలో అయితే పెట్టాడో పక్క స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే మణిశంకర్కు వ్యతిరేకంగా అతను కంప్లైంట్ రిజిస్టర్ చేశాట. ఆ విషయం అయితే నిజం. ఆల్బర్ట్ మణిశంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే మణిశంకర్ అతని వ్యక్తిని పెట్టుకుని ఆల్బర్ట్ని చంపుతానని బెదిరించాడు. ఎందుకంటే వీడు కూడా లాస్ జరిగింది కదా. మీరే యాక్షన్ తీసుకున్నారు? మణిశంకర్ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సరే, ఆల్బర్ట్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు కంప్లైంట్ చేశారు? 15 days ముందు డేట్ని మెన్షన్ చేశాను. అది కాకుండా వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. ఆల్బర్ట్ వైఫా? కానీ ఆల్బర్ట్కి పెళ్ళైన విషయం వాళ్ళనే మాకు చెప్పలేదే. అయినా సార్ అతను వచ్చేటప్పుడు అతని వైఫ్తోనే వచ్చాడు. సరే, మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం? సార్ మేము హస్బెండ్ అండ్ వైఫ్. ఆ అమ్మాయి పేరేంటో చెప్పారా? తను కామాక్షి. ఈ అమ్మాయి చూడండి. అవును, ఈ అమ్మాయే. ఒకవైపు పోలీసులకి ఏమనిపిస్తుందంటే తగలబడిపోయిన బాడీ ఆల్బర్ట్ది కానే కాదు అని. మరోవైపు చూస్తే ఆల్బర్ట్ శత్రువులు కూడా అనుమాన పోలీసులో వచ్చారు. ఆల్బర్ట్ ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యారు. అందులో ఒకతని పేరే మణిశంకర్. కామాక్షి స్టేట్మెంట్ ఈ కేసుని ఇంకోవైపు తీసుకెళ్ళింది. ఆల్బర్ట్ని అరవింద్, తర్వాత ఆ అమ్మాయి జ్యోతి, అండ్ ఇప్పుడు కామాక్షి సర్నేమ్కి ముందు ఆల్బర్ట్ సర్నేమ్ వేయడానికి వెనకాల ఏం నిజం దాగుందో ఇప్పుడు చూద్దాం. డెన్సిల్తో మాట్లాడేటప్పుడు నువ్వు జ్యోతి అని చెప్పావు. ఇప్పుడు మాకు తెలిసిందేంటంటే నువ్వు ఆల్బర్ట్కి ఫ్రెండ్ కాదు, వైఫ్ అని మాకు అర్థమైంది. ఎందుకు ఈ విధంగా పేరు మార్చి మోసం చేస్తున్నావు? నేను నిజంగానే తన వైఫ్ని. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మామూలుగా నేను రింగులు పెట్టుకోను, కానీ ఇది వెడ్డింగ్ రింగ్ కదా, అందుకని దీన్ని ఖచ్చితంగా పెట్టుకుంటా. అయితే ఆ రింగ్ ఆల్బర్ట్దేనని నువ్వు ఒప్పుకుంటున్నావా? సార్, అది మా వెడ్డింగ్ రింగ్. అయితే మాకు దొరికిన ఆ బాడీ ఆల్బర్ట్దేనని నువ్వు అనుమానిస్తున్నావా? సార్, ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదు. ఆల్బర్ట్, మేమేమనుకున్నామంటే ఆల్బర్ట్కి ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాడంటే అందరితో చెప్తామని అనుకున్నాం. కానీ ఆల్బర్ట్కి ప్రతిరోజు బెదిరింపులు వస్తున్నాయి. నీకు తెలిసిన ఈ విషయాలన్నింటినీ ముందే మాకెందుకు చెప్పలేదు? కామాక్షి, నువ్వు ఆల్బర్ట్ని పెళ్లి చేసుకున్నావు, దానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? సార్, అది మేము కోర్ట్ మ్యారేజే చేసుకున్నాం. దాని సర్టిఫికేట్ ఆల్బర్ట్ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏది అబద్ధం కాదుగా? లేదు సార్. వాళ్ళేవి నా మనుషులు కాదు. నేను ఆల్బర్ట్ని భయపెట్టడం కోసం ఎవరిని ఎవరిని పంపలేదు. పంపలేదు. నీ రెస్టారెంట్ ఎదుర్కొంటే ఎప్పుడైతే తను ఫుడ్ వ్యాన్ పెట్టాడో సరిగ్గా అప్పటి నుంచే మీ వ్యాపారం పూర్తిగా డల్ అయింది కదా. వాడి గురించి నాకు ఎలాంటి దిగులు లేదు సార్. మరి అంత బిజీగా నడుస్తున్న వ్యాపారం వదిలేసి ఎందుకు సార్ అతను పారిపోయాడు? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది సార్? ఆ ఆల్బర్ట్ ప్రశాంత్ అన్న వ్యక్తి సార్. మీరు వెళ్ళి అతను అడగండి సార్.
ఏమంటున్నారు? అప్పన్న వ్యక్త నా రెస్టారెంట్ ముందు ఆ ఫుడ్ వ్యాన్ ని పెట్టడానికి ఆ ప్రశాంత్ అప్పన్ననే ఐడియా ఇచ్చారు. ఎందుకంటే నా బిజినెస్ మూసుకోవాలి కదా. అయితే ఆల్బర్ట్కి మీకు శత్రువు ఉంది కదా? అవును. నేను ఇక్కడికి వచ్చింది బిజినెస్ చేయడానికి సార్, గొడవలో ఇరుకోవడానికి కాదు. ఏంటది? కామాక్షి ఆల్బర్ట్ని పెళ్లి చేసుకుందా? అసలు మీరేమంటున్నారు సార్? మీ అమ్మాయి చెప్పిందే నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ విషయం మీకు ముందుగానే తెలుసా ఏంటి? లేదు సార్, అలా తెలుసుంటే నేను తనని ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పేవాడే కాదు. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. తను పెళ్లి చేసుకుని నా దగ్గర చెప్పేది సార్. ఆ అమ్మాయి పేరునే మార్చి చెప్పాడు సార్. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే వాళ్ళకి పెళ్లి జరిగిందని, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తన దగ్గర ఉందని. మేము చెక్ చేస్తాం. సర్చ్. వెళ్ళు. ఓకే సార్. సార్ ఏంటిది? ఆల్బర్ట్కి బిజినెస్ సరిగ్గా లేదు, ఇంట్లోనే ఉన్నాడని నువ్వేగా చెప్పావు. లాస్లో ఉన్నవాడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నేనే ఇప్పుడు షాక్లో ఉన్నాను. ఈ డబ్బు ఎలాగొచ్చిందని తెలియదు సార్. ఆల్బర్ట్ మణిశంకర్కి వ్యతిరేకంగా కంప్లైంట్ చేశాడు. కానీ మణిశంకర్ ఏం చెప్తున్నాడంటే ఆల్బర్ట్ ప్రశాంత్ అప్పన్న యొక్క మనిషి అని. అతను తెలుసా నీకు? లేదు సార్, ఆల్బర్ట్ దీని గురించి ఏది చెప్పలేదు సార్. ఇంట్లో చాలా రోజుల నుంచి టెన్షన్గా ఉంది బాబు, ఇబ్బందిగా కూడా ఉంది. అమ్మా, నువ్వు టెన్షన్ అవ్వద్దు. జార్జ్, ఈవిడ అసలు టెన్షన్ అవ్వకూడదు. దానితో పాటు సరే మీరంతా వెళ్ళిరండి. వెళ్ళిరండి, రేపు మీకు డబ్బులు వచ్చేస్తాయి. వెళ్ళండి. నా మనిషా? ఏ ఆల్బర్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇతనే ఆల్బర్ట్. వీడా? సార్ వీడు అరవింద్. ఏమంటున్నారు? నిజమే సార్, కానీ వీడేమీ నా ఎంప్లాయ్ కాదే. వీడు నా డ్రైవర్కి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్. వీడు ఆ అమ్మాయే నా దగ్గరికి వీడిని తీసుకొచ్చింది వాడి ఫ్రెండ్ అని. సార్ దోశ, బిర్యానీ, పావు బజా, పరోటా ఇలాంటివన్నీ చాలా చోట్ల విన్నాం కదా సార్. ఇది దీని స్పెషాలిటీ. సార్ మీరు ఎప్పుడైనా ఇలాంటి పేరు రెస్టారెంట్కి ఉండడాన్ని చూసారా? కిచిడీకి ఫేమస్ అయినటువంటి సార్ 56 వెరైటీస్లో కిచిడి తయారు చేయొచ్చు. ఒక్కోటి ఒక రుచి ఉంటుంది. మీరు ఎప్పుడు చెప్పినా ట్రై చేస్తాను సార్. కానీ సార్ నీ ఐడియాస్ విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే వీడు చాలా గొప్పోడైపోతాడు. సార్ నేను ఏం ఎదురు చూస్తున్నానంటే మీరు నాకు హెల్ప్ చేశారంటే నా బిజినెస్ కాస్త డెవలప్ అవుతుంది సార్. ఇలా చూడు బాబు, ఇప్పుడు నేను నీ బిజినెస్లో ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేను. తర్వాత నేనేం విన్నానంటే మణిశంకర్ రెస్టారెంట్ ముందు ఫుడ్ వ్యాన్ పెట్టాడట కదా? మణిశంకర్ ఏమన్నారంటే అతను ఫుడ్ వ్యాన్ పెట్టడానికి కారణం మీరేనట. సార్ నేను అలా సపోర్ట్ చేశానంటే ఫుడ్ వ్యాన్ పెట్టమని చెప్తానా? వాడు ఊరికి ఏదేదో చెప్తున్నాడు. ఆ మణిశంకర్ నా పరువే తీయాలనుకుంటున్నాడు. అది మేము కనిపెడతాం. కానీ మీరు ఎవరినైతే అరవింద్ అనుకుంటున్నారో అతని ఒరిజినల్ పేరు ఆల్బర్ట్. సరే, కానీ ఏ డ్రైవర్ కూతురు మీకు ఈ ఆల్బర్ట్ని పరిచయం చేసింది? నా డ్రైవర్ ఒక్క పేరు మహేందర్. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుందమ్మా. ఆల్బర్ట్ని తలుచుకొని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుస్తుంది. అమ్మా, ఏం జరిగిందో అది నువ్వు జరిగిందనే అనుకో. ఇక జరగబోయేది ఈ ఇంట్లో అదే జరుగుతుంది. నేను చెప్పేది మాత్రమే. సార్, కామాక్షి డెన్జిల్ దగ్గర తన పేరు జ్యోతి అని చెప్పింది. కామాక్షి ప్రశాంత్ని ఆల్బర్ట్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆల్బర్ట్ పేరు అరవింద్ అని చెప్పి మార్చి ఇంట్రడ్యూస్ చేసింది. అలాంటప్పుడు ఆల్బర్ట్ కామాక్షిని పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధం అయ్యిండొచ్చుగా. ఆల్బర్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ లాంటివి ఏవి దొరకలేదు సార్. అదే కామాక్షి చెప్తుంది కదా ఆల్బర్ట్తో తనకి కోర్టు మ్యారేజ్ అయిందని. అది నిజమే, వాళ్ళు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. నేను చెక్ చేశాను. మిగతా విషయాలు మీరు చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఆల్బర్ట్ని ఎవరైతే అటాక్ చేశారో దాని ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు సార్. మణిశంకర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అందుకని మనం మణిశంకర్ని అలాగే వదిలేలేం కదా. ఈ ప్రశాంత్ అప్పన్నని మనం నమ్మలేము. సో కామాక్షి డెన్సిల్తో పాటు వీళ్ళని కూడా క్లోజ్గా వాచ్ చేయండి. చెప్పండి సార్. నేను ఆల్బర్ట్ అనే డెన్సిల్ గురించి విచారించాను సార్. తనకి ఆల్బర్ట్కి అస్సలు పడదంట సార్. సార్ డెన్సిల్ ఎప్పుడు తాగుతూ పేకాట ఆడుతూనే ఉంటాడంట సార్. ఇది కాకుండా ఇంకేదైనా తెలిసిందా? సార్ ప్రస్తుతానికైతే మాకు ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఒక్క విషయం కనిపెట్టాను, వాళ్ళిద్దరూ కృష్ణాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు. ఒకవేళ ఆల్బర్ట్ బతికే ఉంటే ఆ పల్లెటూరు నుంచి మనకి ఏదైనా క్లూస్ దొరుకుతాయి. మీరు పని చేయండి, అతని గ్రామానికి వెళ్ళండి, అక్కడి నుంచి నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్.
ఆల్బర్ట్ విషయంలో చాలా మంది సస్పెక్ట్స్ ఉన్నారు. మణిశంకర్, డెన్జిల్, ఆ అప్పన్న అందరినీ కూడా ఈ పోలీస్ అనుమానితులుగానే చూస్తోంది. కానీ ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కామాక్షినే. అండ్ పోలీస్ ఏం తెలుసుకోవాలని అనుకుందంటే ఎందుకని ఆల్బర్ట్ పేరుని మార్చి అరవింద్ అని చెప్పాలి. కామాక్షి ఇలా చేయడానికి కారణం ఏంటి? సార్, నేను ఆల్బర్ట్ వేరే వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. మా అమ్మ నాన్నకి తెలియకుండానే నేను అతని దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆల్బర్ట్ అనే పేరు చెప్పలేదు, చెప్తే నాన్న దగ్గర చెప్తారని. ఆల్బర్ట్ అనే పేరు చెప్తే వేరే కమ్యూనిటీ కుర్రాడితో మీకు అఫైర్ ఉందని మీ నాన్నకి తెలిసిపోతుంది, అంతే కదా? రైట్? అవును సార్, నాకు భయం వేసింది. కానీ నేను ఆల్బర్ట్కే హెల్ప్ చేద్దామనుకున్నా. కానీ ఆ రోజు నేను అప్పన్న దగ్గరికే తీసుకువెళ్ళాను. నేనేమనుకున్నానంటే ఆల్బర్ట్కి అప్పన్న హెల్ప్ చేస్తారని. కానీ ఆల్బర్ట్ చేసే బిజినెస్ లో తను ఇన్వెస్ట్మెంట్ చేయలేదని చెప్తున్నాడే అప్పన్న, నిజమేనా అది? అవును సార్, తను ఇన్వెస్ట్ చేయననే చెప్పారు. కానీ మేము అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ పిఏ జార్జ్ మా వెనకాలే వచ్చాడు. హలో అరవింద్, ఒక్క నిమిషం ఆగండి. ఇలా చూడు, నీ ఐడియా నాకు బాగా నచ్చింది. అదేవిధంగా నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆయనకు నీ ఐడియా చెప్పామంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. అపన్న పిఏ జార్జ్ ఎవరి గురించి మాట్లాడాడు? ఆయన ఆల్బర్ట్ని మళ్ళీ కలవమని చెప్పారు. కానీ ఆల్బర్ట్ ఆ విషయం నా గురించి ఏం చెప్పలేదు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారని. ఒక నిమిషం, ప్రశాంత్ అపన్న పిఏ జార్జ్ని తీసుకురండి. సార్, మన ఇన్ఫార్మర్ ఆల్బర్ట్ అండ్ డెన్జిల్ విలేజ్కి వెళ్ళారు సార్. మనకు ఒక క్లూ దొరికింది. సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్నెందుకు తీసుకుని వచ్చారు సార్ ఇక్కడ? మీ గ్రామంలో ఒక ల్యాండ్ ఉంది, అది నీ పేరు మీద ఆల్బర్ట్ పేరు మీద ఉంది. ఆల్బర్ట్ చచ్చిపోయిన 3వ రోజున నువ్వు ఆ ల్యాండ్ని అమ్మేశావు, అది 25 లక్షలకి. ఏంటి, 25లో నా ల్యాండ్ని అమ్మేశారా? రే నటించింది చాలేరా? సార్ నేను నటించట్లేదు సార్, ఆ ల్యాండ్ డీల్ గురించి నాకు తెలియదు సార్. ఈ విషయంలో ఏదో ఫ్రాడ్ జరిగింది సార్. మొహం పగిలిపోద్ది, తర్వాత బాధపడతావు. ఆ ల్యాండ్ని ఆల్బర్టేరా అమ్మాడు. ఇదిగో అగ్రిమెంట్లో కూడా సంతకం చేశాడు. ఈ డబ్బు కోసమే కదా నువ్వు వాడిని చంపావు. లేదు సార్, వాడు నా తమ్ముడు సార్, నేనెందుకు సార్ చంపాలి? చాలరా నీ డ్రామా. నీ ఇంట్లో 5 లక్షలు దొరికింది, మిగతా 20 లక్షలు ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు. సార్ నాకు దాని గురించి ఏది తెలియదు సార్. నీకేమీ తెలియకపోతే ఈ అగ్రిమెంట్లో ఎలా సంతకం చేశావు? సార్ ఇది ఆల్బర్ట్, నీ బిజినెస్ కోసం ఇన్వెస్టర్ని వెతుకుతున్నావు కదా, ఇక మీద దిగులు పడకు నువ్వు. మన పల్లెటూరులో ఒక ల్యాండ్ ఉంది కదా, దానికోసం ఒక క్లయింట్ని కనిపెట్టాను, మనం అమ్మేద్దాం. మళ్ళీ ల్యాండ్ అమ్మడం గురించి మాట్లాడుతున్నావా? అదే అమ్మ చివరి జ్ఞాపకంగా మనకు మిగిలింది. అరే ఇలాంటి ల్యాండ్ ఉంటే ఏంటి, ఉండకపోయినా ఏంటి? ఇలా చూడు, ప్రాపర్టీకైన పేపర్స్ నేను సంతకం చేశాను, నువ్వు సంతకం చేయి. సగం డబ్బుతో నువ్వు బిజినెస్ చేయి. ఈ డబ్బుతోటి నువ్వు జూదం ఆడతావు, తాగుతావు. ఇది ఖచ్చితంగా వీలు కాదు. ఏం చేసినా సరే నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను ఈ ఇంటిని మాత్రము అమ్మదలుచుకోలేదు. ఆల్బర్ట్ సార్, ఆల్బర్ట్ ల్యాండ్ని అమ్మనని చెప్పేశాడు సార్. సార్ అతను పేపర్లో సంతకం కూడా చేయలేదు సార్. ఆయన దీని గురించి కళలో కూడా అనుకోలేదు సార్. వాడు సంతకం చేసిన పేపర్ తీసుకుని ల్యాండ్ అమ్ముతాడని అనుకోలేదు సార్. ఓ సరే, అందువల్లే నువ్వు ఆల్బర్ట్ని చంపావా? లేదు సార్, ఆ డీల్ గురించి తెలియదు, నాకు డబ్బు గురించి కూడా తెలియదు సార్. సార్ అతను ఏ రోజు పొద్దున అక్కడి నుంచి బయలుదేరాడో అతని చేతిలో బ్యాగ్ ఉండింది సార్. ఖచ్చితంగా 20 లక్షలు అతని బ్యాగ్లో ఉండేది సార్. అతని బ్యాగ్లో మీకు ఐడి దొరికింది కదా? బ్యాగ్లో మాకే క్యాష్ దొరకలేదు. మర్యాదగా అడిగితే నువ్వు చెప్పావు కదా, అయితే వీడికి తినిపించాలి, లాఠీలతో తినిపించండి. సార్ సార్ నేను చెక్ చేశాను సార్. ఆల్బర్ట్ కామాక్షి కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ పెళ్లికి విట్నెస్ ఎవరంటే చరణ్ ఇంకా ఆ జ్యోతి సార్. జ్యోతి అంటే కామాక్షి వాళ్ళ అక్క. ఇప్పుడు మీరేం పేరు చెప్పారు? చరణ్. సార్, ఆల్బర్ట్ కామాక్షి పెళ్లి విట్నెస్ నేనే సార్. శృతి కామాక్షి చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళాను. ఎన్నో ఏళ్ళగా తన తమ్ముడికి నేనే ట్యూషన్ చెప్తున్నాను సార్. నన్ను రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల వద్దని చెప్పలేకపోయాను. ఇద్దరికి నా అభినందనలు. థ్యాంక్ యూ. బట్ సార్, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. సరే ఓకే, మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ నేను కూడా వెళ్ళొచ్చా? లేదు జ్యోతి, మాకు తెలియాల్సిన నిజమేంటంటే ఆల్బర్ట్ కామాక్షి పెళ్లిలో నువ్వు సంతోషంగానే ఉన్నావా అని. సార్ మీరేం చెప్తున్నారు? మాకు అన్నీ తెలుసు. నువ్వు ఆల్బర్ట్ ఒకే కాలేజీలో చదివారు, క్లాస్మేట్. నీకు ఆల్బర్ట్కి అఫైర్ ఉందని కాలేజ్ క్యాంటీన్లో చెప్పారు. మరి ఎలా ఇలా? లేదు సార్, నాకు ఆల్బర్ట్కి ఎలాంటి సంబంధం లేదు.
మేమెప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కారణంగానే అతనికి కామాక్షికి హాయ్ అక్క. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయింది. ఇంట్రడ్యూస్ చేయవా? ఆ, ఆల్బర్ట్ కామాక్షి. అప్పుడప్పుడు వాళ్ళు ఒంటరిగా కలిసేవాళ్ళు. కానీ సార్ మీరనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు సార్. జ్యోతి, నువ్వు నిజంగానే ఆల్బర్ట్కి కామాక్షికి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు మీ పేరెంట్స్కి ఈ విషయాన్ని ఎందుకు దాచావు? నేనెలా చెప్పగలను సార్? అది ఏంటది? కామాక్షి, నాన్నకి కామాక్షి ప్రేమ గురించి ముందే తెలిసిపోయింది. దీని కారణంగా కామాక్షికి వేరే చోట పెళ్లి చేయాలనుకున్నాడు. నానా, ఇంకొకసారి వాడితో నిన్ను చూస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. నేను నీ పెళ్లి ఫిక్స్ చేసేసాను. అతనితోనే నీ పెళ్లి జరుగుతుంది. కామాక్షికి ఆల్బర్ట్కి అఫైర్ ఉందని మీ నాన్నకి తెలుసా? అవును సార్. కామాక్షికి ఆల్బర్ట్కి పెళ్ళా? సార్, కామాక్షి నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పుంటే నేనెప్పుడు తనని పెళ్లి చేసుకోవద్దని ఆపేవాణ్ణే కాదు సార్. జార్జికి సంబంధించినంత వరకు నేను టెన్షన్లోనే ఉన్నాను. ఏది కరెక్ట్ అనిపించట్లేదు. నాతో చెప్పకుండా తను పారిపోవడానికి అవకాశం లేదు. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి సార్ ఎలా చెప్తున్నారు? దీని వెనక మణిశంకరే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ జార్జిని కూడా వాడే తీసుకెళ్ళుంటాడు. అప్పుడే కదా మీరు నన్ను సందేహిస్తారు. కానీ ఇందులో ఒక విషయం ఉంది. ఏంటది? ఆ విషయం చాలా పాతది. కామాక్షికి ఒక సైలెంట్ లవర్ ఉండేవాడు సార్. ఒకవేళ అతని అసూయపడి ఆల్బర్ట్ని మర్డర్ చేసుంటాడు కదా. ఎవరా సైలెంట్ లవర్? సార్ అది తెలీదు. కానీ వాడు అప్పుడప్పుడు కామాక్షికి గిఫ్ట్లు పంపించేవాడు. కామాక్షి కూడా తెలీదు వాడెవడని. నాకు గిఫ్ట్ పంపించి నేను కూల్ చేద్దాం అనుకోకు, సరేనా? నేనే గిఫ్ట్ పంపలేదే. అయితే నువ్వు పంపించలేదా? అయితే నువ్వు కూడా మీ సిస్టర్ లాగా అబద్ధం ఆడుతున్నావా ఏంటి? లేదు సార్, అది నిజమే. ఈ నాలుగో అమ్మాయి అస్సలు పూర్తిగా వేస్ట్. ఈ రెండో అమ్మాయి కామాక్షి ఉంది కదా, దాని దగ్గర ఉన్న విషయం వీళ్ళెవ్వరిలోనూ లేదు. అందువల్ల నేనేమంటున్నానంటే వివరంగా వినండి. ఈ అమ్మాయి మనకి దొరికితే మన పని అయిపోయినట్టుగానే. సార్ జోష్ సమన్ అనే వ్యక్తితో మాట్లాడాను. అదెవరు? సార్ ఇతనే ఆ వ్యక్తి. సార్ ఈ సమన్ అనే వ్యక్తి ప్రశాంత్ దగ్గర పనిచేసేవారు. కానీ కొన్ని రోజుల ముందు పనిలోంచి తన్ని తీసేశారు. వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? తను పనిలోంచి వెళ్ళిపోవడం మాత్రం నిజం. ఆయన జోష్తోది కాంటాక్ట్లోనే ఉన్నాడు. ఈ సమంత్ ఎక్కడున్నా సరే లేపుకురండి. సార్ అసలు ఇప్పుడు ఏం చేయాలో ఎలా ఉండాలో నాకేం అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే జీవితమే నిస్సారంగా అనిపిస్తోంది. అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమీ మారలేదు. అన్నా మారలేదు, నా ఫినాన్షియల్ కండిషన్ కూడా మారలేదు. ఈ మధ్యలో బిజినెస్ కోసం ట్రై చేశాను, ఏది కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుని ఎలా జీవించగలుగుతా? తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కుతోంది. నీకేం జవాబు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కామాక్షి, ఏదో సందర్భంలో నేను ఏదైనా చెప్పుంటే నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కామాక్షి, నేను కొద్దిగా నీతో మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడాలి సార్? యాక్చువల్గా ఆ విషయం మనం ఇక్కడ మాట్లాడుకోలేము. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? వెంటనే వచ్చిన తర్వాత తగలబడిపోయిన ఆ బాడీ తాలూకు న్యూస్ దేశాన్నే కుదిపి పడేసింది. ఒకవైపు చూస్తే మీడియా, మరోవైపు పోలీసుల ఎంక్వైరీ. అనుమానితుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. మరోవైపు పోలీసులు నిజమైన హంతకుడు ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. తర్వాత తగలబడిపోయిన రెండో బాడీ పోలీసులకి అప్పుడు దొరికింది. తగలబడిపోయిన బాడీ దగ్గర దొరికిన సెల్ ఫోన్ ప్రశాంత్ అప్పన్న పిఏ సొంతమైంది. ఆయనే జార్జ్. ముందు దొరికిన బాడీతో ఆల్బర్ట్ డిఎన్ఏని చెక్ చేసి చూశారు. కానీ డిఎన్ఏ టెస్ట్ లో ఒక విషయం తేలింది. అదేంటంటే ఆ బాడీ ఆల్బర్ట్ దేనని. ఈ హత్యల వెనక ఉన్న ఉద్దేశం కేవలం ఒకటే, కానీ లక్ష్యం మాత్రం వేరే వేరే. పోలీసులు ఈ రెండు హత్యల్ని కలిపి చూస్తున్నారు. పోలీసులు ఆల్బర్ట్ ఇంకా జార్జ్ కనెక్షన్లు వెనక ఏముందో ఆలోచిస్తున్నారు. అతి త్వరలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు కూడా. సార్ 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 వద్దు సార్, కొట్టొద్దు సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. అవును సార్, నేనే జార్జ్ని.
ప్రశాంత్ అన్న తర్వాత అతన్ని పెద్ద అన్నయ్యలాగా అనుకున్నాను. ఆయన ప్రశాంత్ అన్న ఆఫీస్ వాళ్ళ ముందు నన్ను అవమానం చేశాడు సార్. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఒకరోజు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పాడు. రా మందు తాగుదామని చెప్పాడు. అక్కడే చెప్పాడు సార్. పోలీసులకి ఈ విషయం తెలిసిందే అనుకో, మనిద్దరం కలిసి ఆల్బర్ట్ని చంపేశామని తెలిసిందంటే మనల్ని కాపాడడానికి ఎవడు రారా. నేనేం చెప్తున్నానంటే మనిద్దరం వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోదాంరా. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు జార్జ్ కలిసి ఆల్బర్ట్ని చంపారా? అవును సార్. ఎవరు చెప్తే నువ్వు తనని చంపావు? సార్, నేను జీరోలోంచి లైఫ్ స్టార్ట్ చేశాను. నేను కొంచెం చాలా డబ్బు సంపాదించాను. నేను బాగా సంపాదించాలని నాకుంది. అతనే నాకు ఒక మసీగా దొరికాడు. ఎవరా మసియా? నా గురు అకుల. అతనే చెప్పాడు, రా బాబు నా దగ్గరికి రా అని. అగ్నికి సంబంధించిన ఏ వ్యాపారం నేను చేసినా గెలుస్తానని చెప్పాడు. అతను చెప్పింది నేను విని నా దగ్గర ఉన్న డబ్బులతో ఒక పొయ్యి కొన్నాను. రోడ్డు సైడ్ కొట్టు పెట్టి భోజనం వండి అమ్మటం మొదలుపెట్టాను. పెద్దవాణ్ణయ్యాను, చాలా పెద్దవాణ్ణయ్యాను. నాకు ఈ సిటీలో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి సార్. నేను నెక్స్ట్ స్టెప్ వెయ్యాలనుకున్నాను. ఈ లోకాన్నే ఏలాలనిపించింది. మీకొక పెద్ద అదృష్టం రాబోతుంది. అందుకు మీరొక పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అది కూడా 25 సంవత్సరాలకు తక్కువ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. ఆ తరువాత 2 సంవత్సరాల్లో మీరే పెద్ద ధనవంతులవుతారు. అప్పుడే నేనేమి ఆలోచించానంటే అటువంటి అమ్మాయి ఎవరు అనుకున్నాను. నా డ్రైవరు మహేంద్ర చాలా అప్పుల్లో ఉన్నాడని తెలుసుకున్నాను. తనకి ఒక కూతురు ఉందని నాకు బాగా తెలుసు. అది పెద్దదేనని తెలుసు. 2 అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు. అందువల్ల ఈ విషయాన్ని నా గురువుతో కలిసి నేను మాట్లాడాను. ఆయన నాకు ఏం చెప్పారంటే, నేను జ్యోతి ఫోటోని చూశాను. మీకు కావలసిన విషయం ఆమె దగ్గర లేదు, కానీ ఆమె చెల్లెలు ఒక తొంది కామాక్షి. నేనే కావాలని అలా చేశాను. ఆ రెస్టారెంట్ ముందు వ్యాన్ వేయమని చెప్పింది కూడా నేనే మా కుర్రోళ్ళని అక్కడికి పంపించి మణిశంకర్ని బెదిరించమని చెప్పింది కూడా నేనే. మణి అన్న కొట్టుకెదురుగానే నువ్వు ఫుడ్ వ్యాన్ పెడతావా? నిన్ను చంపి పడేస్తామో. నేను రేపు ఆ కుర్రాన్ని చంపాలనుకుంటే ఆ పేరు మణిశంకర్కి వెళుతుంది. తన సైలెంట్ లవర్ నేనే తనకి గిఫ్ట్లు పంపిస్తూ ఉన్నాను. ఆ టైంలో తను వాళ్ళ నాన్నకి చెప్తుంది నేను వాడినే పెళ్లి చేసుకుంటానని. అది వినంగానే నా రక్తం మరిగింది. శ్రావంత్ అలాగే జార్జితో నేను చెప్పి ఆల్బర్ట్ని చంపించేశాను. వాణ్ణి చంపిన వెంటనే నేనేం ఫీల్ అయ్యానంటే సార్, నేను ఇక మీద కామాక్షిని నేను పెళ్లి చేసుకుంటే అది పెద్ద రిస్క్ అవుతుందని. అందువల్ల నేనొక ఆప్షన్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి దొరికింది. అలాగే కామాక్షిలాగే ఉంటుంది. మీకేమనిపిస్తుంది సార్? నేను ఇలాగే ఈ కుర్చీలోనే కూర్చోవాలనా? నా టైం ఇప్పుడు చెప్తుంది. నా గ్రహం అగ్ని నా మీద ఒక గీటు కూడా పడనివ్వదు. ఊర్లో ఉన్న ఆ పెద్ద మనిషి ఒక తప్పుడు ఉద్దేశంతో బతుకుతూ ఉన్నారు. కాసేపట్లో ఆయన జీవితం మొత్తం ముక్కలుగా అయిపోయింది. పోలీసులు ఛార్జ్షీట్ రెడీ చేసిన తర్వాత కూడా ఈ కేసు తరచూ నడుస్తూనే ఉంది. ప్రశాంత్ ఈ కేసులో ఎలాగైనా గెలవచ్చని పూర్తి నమ్మకంతో ఉన్నారు. అతను గొప్ప వ్యక్తి కాబట్టి ఎలాగైనా ఈ కేసులో గెలుద్దామని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రశాంత్ అప్పన్నాకి ఆయన చేసిన చెడు పనులకి హత్య చేయించినందువల్ల ఆయనకి కోర్టులో జీవిత శిక్ష పడింది. తీర్పు వచ్చిన వెంటనే ఆయనకి హార్ట్అటాక్ ఏర్పడింది. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రశాంత్ గురువైన బబ్లా అతన్ని కాపాడడానికి ప్రత్యేక పూజలు చేశారు. కానీ విధిరాత ప్రాణాల్ని కాపాడలేకపోయింది. ఈ కేసు జడ్జ్మెంట్ తర్వాత ఆయన మరణ వార్త అన్ని పత్రికల్లోనూ ఫ్లాష్ అయ్యాయి. ఆల్బర్ట్కి జీవితం అంటే ఏంటో నేర్పించిన కామాక్షి అతి త్వరలో ఒక విషయం అర్థం చేసుకుంది. చరణ్ తనని ఇష్టపడింది తెలుసుకుంది. మనసు కలిసి పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రశాంత్ పోరాటం రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే, కానీ ఒక మనిషి నిజాయితీదారిని ఎంచుకుంటే అతని బ్యాడ్ లక్ కూడా గుడ్ లక్ అయ్యే అవకాశం ఉంటుంది. చెడు పనులు చేస్తూ ఉండే వాళ్ళకి ప్రకృతి కూడా అస్సలు సహకరించదు. ఇంతటితో నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం క్రైమ్ పెట్రోల్ తర్వాత ఒక మంచి ఎపిసోడ్లో ఇంకొక కొత్త కేసుతో కలుద్దాం. గుర్తుంచుకోండి, క్రైమ్కి మనకి మధ్య ఒక చిన్న గ్యాప్ మాత్రమే ఉంటుంది. సో అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.